మాకు ఎలాంటి బాధ రాకూడదు అని క్రైస్తవులు అనుకుంటున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే, ఒక ఆయన నాతో అన్నాడు, నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గారు, ముందు నా సమస్యలన్నీ గట్టెక్కితే నా కష్టాలు ఇలా తీరాయని ఒక సాక్ష్యంగా 10 మందికి చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి బాబు అని చెప్పడానికి బాగుంటుంది. నేను అన్నాను, దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది అన్నాను. ఏమిటి అన్నాడు. నేను అంటున్నాను, శ్రద్ధగా వినండి. మనము శత్రువు చేత తరుమబడి 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 దేవుని సన్నిధికి వస్తాం కనుకనే 23వ కీర్తనలో రాగానే ఎందుకు నేర్పుతాడు? ఎప్పటికీ నేనే చేస్తానా నాన్న, నిన్నింతగా కాపాడానుగా, నిన్నింతగా బలపరిచానుగా, నువ్వు కూడా యుద్ధం నేర్చుకో. తెలుసా, రాగానే మొదట ఎందుకు పరుండు పెట్టాడంటే, మనము పార్కులో నుంచి రాలా, మనము స్వర్గసీమలో నుంచి రాలా, దుష్టుని చేత తరమబడి తరమబడి ఇక దిక్కులేదు. సమస్యలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం, వెలివేత, ఈ గాయాలకి చచ్చిపోదాం అనిపించింది. చావు దొరికితే బాగుంటుంది అనిపించింది. కానీ జీవాధిపతి అన్న దేవుని రెక్కల కింద చేరాం. వ్యక్తిగతంగా ఒంటరిగా దానియేలు 21 దినములు ప్రార్థన చేసి ఫలితమును రాబట్టగలిగిన వాడైనా, జవాబుతో దిగి వచ్చిన గబ్రియేలును నిలదీసే అంత స్థాయి దానియేలుకు ఉండింది. నేను ఎప్పుడనగా ప్రార్థన చేస్తున్నాను, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అని గబ్రియేలునే ప్రధాన దూతని ప్రశ్నించి నిలదీసినంత స్థాయి దానియేలు. అప్పుడు గబ్రియేలు కూడా, ఏంటా ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, తగ్గించుకో, నువ్వు వట్టి నరమాత్రుడు, ఇక్కడ దేవదూత ప్రధాన దూత అన్నలేదండి. గబ్రియేలు అంటాడు, లేదు నాయనా, నేను ఆ రోజే బయలుదేరాను, మీ పారసీకుల దేశాధిపతి నాకు అడ్డుపడ్డాడు, నా వల్ల కాకపోతే మిఖాయిలు వచ్చి సహాయం చేస్తే ఇప్పుడు వచ్చాను. ఇందులో అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి. మన సందర్భం అది కాదు కాబట్టి ఒక మాట అంటాను. ఒక ప్రార్థనాపరుడికి మర్యాదగా జవాబులు ఇవ్వాలనే ఆజ్ఞ ప్రధాన దూతలకే ఉందంటే, దేవుని దృష్టిలో ప్రార్థనాపరులకు ఎంత గొప్ప విలువ ఉన్నది, ఎంత స్థానం ఇచ్చాడు దేవుడు ప్రార్థనాపరుడికి, ఎంత గౌరవం అండి. లేకపోతే దానియేలు ఎంత అండి, అసలు దానియేలు స్థాయి చెప్పాలంటే ఆయనే యేసుప్రభు అనుకొని బోర్లా పడిపోయి కాళ్ళు ఎట్టేసుకున్నాడు ఫస్ట్లో. ఓరు బాబు లేకరు బాబు, నేను కాదు, నేను ఇలాంటి దోతనే, నేను యేసుప్రభుని కాదంటే, ఓహో నువ్వా, మరి ఎంతసేపు ఏం చేస్తున్నావు అన్నాడు. అప్పుడు మళ్ళీ అంటే ప్రార్థనాపరుడికి ఎంత గౌరవం ఇచ్చారు చూసారా. ప్రశ్నిస్తాడు దానియేలు, నువ్వు ఇంతవరకు ఏం చేస్తున్నావు అన్నట్లుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనాపరుడి స్థాయిని దేవుడు ఎంత ఘనపరిచాడో చూడండి. అంతటి ప్రార్థనాపరుడు దానియేలు అయినప్పటికీ కూడా బబులోనులో జ్ఞానులందరూ 1 దినం ముందే చనిపోయే ప్రమాదకరమైన చట్టం వస్తే తన ప్రార్థనా స్నేహితులకు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పిలిచి విషయాన్ని తెలిపి ప్రార్థించమని కోరడాన్ని మనము బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మనము ఒంటరిగా ఎంత ప్రార్థన చేయగలిగినా మనలాగా ప్రార్థన చేసే మరికొందరితో కలిసి ప్రార్థన చేయటం ఈ కడవరి ఘడియలో చాలా అవసరమని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం. ప్రభునామానికి స్తోత్రం కలుగునగాక. ప్రతి రాత్రి శిష్యులను తమ ప్రార్థనలకు వదిలిపెట్టి ఒలీవల కొండ మీదకి వెళ్ళి తాను ఒక్కరే ప్రార్థన చేసే యేసు ప్రభు వారు కూడా రక్షణ కార్యానికి సమయం సమీపించినప్పుడు నాతో కలిసి 1 గడి అయినా ప్రార్థన చేయండి బాబు అని శిష్యుల్ని కోరడాన్ని మనం బైబిల్లో చూస్తుంటాం. కనుక సమస్య తీవ్రతను బట్టి, జరగాల్సిన కార్యాలను బట్టి ప్రార్థన చేసేవాళ్ళు కలిసి ఒక చోట చేరి ప్రార్థించవలసిన అవసరత ఉన్నదని నేను ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలయ్య గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వాక్యములో ఉంది, నీవు ఇతరుల కొరకు ప్రార్థన చేయనంత కాలం అసలు నీకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదని వాక్యం చెబుతుంది. మేము ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి, ఎవరి సొమ్ము తినలేదు కాబట్టి, ఎవరిని మోసం చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి బాధ రాకూడదు అని క్రైస్తవులు అనుకుంటున్నారు, సేవకులు కూడా భావిస్తున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే చాలా తేటగా, క్లియర్గా, నువ్వు మనుషులందరి నిమిత్తము ప్రార్థన చేయటం మానేసావు కాబట్టి, అసలు అలవాటు నీకు లేదు కాబట్టి నీకు నెమ్మది, సుఖము నీ బతుకులో లేదని చెప్పాడు. యోబు తన నీతిమత్వాన్ని గురించి ఎన్ని అధ్యాయాలు మాట్లాడినా
అతని గాయాలు తగ్గలేదు, అతని శ్రమలు పోలేదు. తన స్నేహితుల కొరకు ప్రార్థించిన వెంటనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం యోబు శ్రమల్లో స్తుతించాడు, యోబు శ్రమల్లో సహనము కలిగి ఉన్నాడు, యోబు శ్రమల్లో నోటి మాట ద్వారా కూడా తప్పు చేయలేదు. ఇవన్నీ మంచివే, కానీ యోబు శ్రమలు ఎప్పుడు తగ్గాయి? తన నీతిమంతా నిరూపించుకున్నంత కాలం తగ్గలేదు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా అతని పూర్వస్థితి కంటే రెండింతలుగా సమృద్ధిని దేవుడు అతనికి దయచేశాడు. కనుక ఇతరుల కొరకు ప్రార్థన చేసే వరకు మనకు నెమ్మది ఉండదు, సుఖం ఉండదు. నీ భారము, నీ ప్రార్థనాత్మ పక్కన పెట్టు. ముందు నీకు సుఖము నెమ్మది ఉండాలంటే ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ఒక ఆయన నాతో అన్నాడు, నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గారు, ముందు నా సమస్యలన్నీ గట్టెక్కితే నా కష్టాలు ఇలా తీరాయని ఒక సాక్ష్యంగా 10 మందికి చెప్పి మీరు కూడా ప్రార్థన చేసుకోండి బాబు అని చెప్పడానికి బాగుంటుంది. ముందు నా యొక్క కష్టాలు తీరలేదు, ఎవరికైనా చెప్పడానికి ఏముంది నా దగ్గర సాక్ష్యం అన్నాడు. నేను అన్నాను, దీనికి చాలా సులువైన పరిష్కారం ఉంది అన్నాను. ఏమిటి అన్నాడు, నీ కష్టాలను మర్చిపోయి ఎదుటోళ్ళ కష్టాల కోసం ప్రార్థన చేస్తుండు, ఆటోమేటిక్ ఇవి పోతాయి, నీకు కావలసిన సాక్ష్యం వస్తుందని చెప్పాను. బైబిల్ గ్రంథం అంతట్లో మనకు కనపడే పరిశుద్ధుల వైఖరి అదే కదా. అసలు అబ్రహాం గారికి ఇంట్లో కష్టమేమీ లేనట్టు, లోటేమీ లేనట్టు, లోతుగాడి కోసం అంత తిప్పలబడి ఎడుతూ ఉంటాడు. ఏలియా గారికి అసలు సమస్య లేనట్టు, మంచి ఇల్లు, మంచి వస్త్రాలు, మంచి ఆహారము పుష్కలంగా ఉన్నట్టు తల మోకాల మధ్యలో పెట్టుకొని ప్రజలు కరువుతూ ఉన్నారు, బాబు పొలాలు ఎండిపోయినాయి నాయన, నీళ్లు లేవు నాయన, వర్షం పంపించు బాబు అని ఎడుతున్నాడు కూర్చొని. ఈయనకేదో సమృద్ధి ఉన్నట్టు. బైబిల్ గ్రంథములో పరిశుద్ధులందరూ కూడా తమ కష్టాల్లో, తమ బాధల్లో, తమ శ్రమల్లో ఇతరుల కోసం తీవ్రమైన విజ్ఞాపనలు చేశారు, అసలు తమకే కష్టం లేనట్టుగా భావించి. అలా ప్రార్థించినప్పుడే వారి కష్టాలన్నీ తీరిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, నేను మీ దృష్టికి తీసుకొస్తున్నటువంటి ఉపదేశం ఏమిటంటే, అన్నిటికంటే ముఖ్యము ప్రార్థన అని యేసయ్య ఎందుకన్నాడు అంటే, ప్రార్థన చేస్తే తప్ప నీకు నెమ్మది సుఖము ఉండదని దేవుని వాక్యం గుర్తుపెట్టుకో. ఇతరుల కొరకు ప్రార్థించడంతోనే క్రైస్తవ సౌజన్యం ఆధారపడి ఉంది అన్న సంగతిని కూడా నీవు మరిచిపోవద్దని ప్రభు పేరట నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి చెప్పండి, అన్నిటికన్నా ముఖ్యమేంటి? చెప్పాలి గట్టిగా. అయితే ఈ కడవరి కాలపు క్రైస్తవ్యంలో ప్రార్థనల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరగడాన్ని ఒక స్వప్రయోజనకు కారణంగా మలచుకునే ప్రయత్నములో ఉన్న సేవకులు ప్రపంచానికి ఏమని ప్రబోధిస్తున్నారంటే, మీకు ప్రార్థనా జీవితం ఉండకపోయినా పర్వాలేదు, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. మరి మేమేం చేయాలి? కృతజ్ఞత కానుక పంపితే చాలు. ఇంత సాధారణమైన పదాలతో చెప్పకపోయినా చాలా నర్మగర్భంగా, తెలివిగా, వ్యవహారిక జ్ఞానంతో లేఖనాలని తమకు అనుకూలంగా మార్చుకొనగలిగిన సాతాను సహాయంతో ఈ భావాన్నే ఒలికించిన సందర్భాలు మనం వినలేదా, చూడటం లేదా? కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, ఇదిగో మీ కొరకు ప్రార్థన చేసే బృందం ఎక్కడుంది, దైవజనుడు ప్రార్థన చేస్తే మేలు కలుగుద్ది. పరిశుద్ధుల ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం తప్పు కాదు, నీతిమంతుని ప్రార్థనను ఆశ్రయించడం తప్పు కాదు. కానీ ప్రార్థనను కోరుకునేవాడు, ప్రార్థనను ఆశించేవాడు కూడా ప్రార్థన చెయ్యాలి అన్నది బైబిల్లో ఉన్న విధానం. నీ కొరకు నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇక చెయ్యక్కర్లేదనే ఫార్ములా ఎక్కడుంది బైబిల్లో? ఎవరు ఆశ్రయమును కోరి రెక్కల కిందకు వస్తారో వారికే యుద్ధము నేర్పాలన్నది దేవుని ఫార్ములా. గుర్తుందా బైబిల్లో మాట మీకు? యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు, ఆయన మన చేతులకు యుద్ధమును వ్రేళ్లకు పోరాటమును నేర్పుచున్నాడని వాక్యంలో ఉంది. ఆశ్రయము దుర్గము అనండి. ఎప్పుడు అవసరం అవుతుంది? నన్ను శత్రువు అటాక్ చేశాడు, నేను తిరిగి వాడి మీద
తిరగబడి కొట్టి చంపేసే కెపాసిటీ ఉందనుకో, నాకు అసలు ఈ అవసరం ఉండదు. నేను వాడితో పోరాడి గెలవలేక పారిపోతున్నాను. పారిపోయి ఏదైనా ఒక క్షేమస్థలానికి తప్పించుకొని పోగలిగితే కూడా నాకు ఆశ్రయం అక్కర్లేదు. నేను ఇటు పోరాడలేకపోతున్నాను, కనీసం తప్పించుకొని పారిపోలేకపోతున్నాను. అప్పుడు నాకు ఒక ఆశ్రయపురం కావాలి. దేవుడు మనకు ఆశ్రయము ఎప్పుడవుతున్నాడు? ఇటు వాడితో పోరాడే శక్తి లేదు, తప్పించుకునే శక్తి కూడా. అప్పుడు ఆయన ఆశ్రయంగా మారితే ఆయన మన గుడారంగా కప్పి రెక్కల కింద దాచి దుష్టుడికి దొరకకుండా చేసి మన గాయాలు మాన్పి మనల్ని బలపరిచి అలాగ మనల్ని పెద్దవారిగా చేస్తాడు. చేశాక ఏం చేస్తాడంట? మెల్లిగా చేతులకు యుద్ధం నేర్పుతాడంట, వేళ్లకు పోరాటం నేర్పుతాడంట. ఎందుకు నేర్పుతాడు? ఎప్పటికీ నేనే చేస్తానా నాన్న, నిన్నింతగా కాపాడానుగా, నిన్నింతగా బలపరిచానుగా, నువ్వు కూడా యుద్ధం నేర్చుకో, నువ్వు కూడా నాలాగా యుద్ధం చెయ్యాలి అని యుద్ధం నేర్పుతాడంట. నేను అంటున్నాను, శ్రద్ధగా వినండి. మనము శత్రువు చేత తరుమబడి దేవుని సన్నిధికి వస్తాం కనుకనే 23వ కీర్తనలో రాగానే యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు అని పచ్చిక నన్ను ఫస్ట్ పరుండ చేస్తాడంట, నెక్స్ట్ దప్పిక తీరుస్తాడంట, ఆ నెక్స్ట్ నడిపిస్తాడంట. ఇది ఎక్కడ సిస్టమ్ బాగుందా? ఫస్ట్ నడిపించుకెళ్ళి కాస్త నీళ్లు దాపి కాస్త పడుకోబెట్టాలి. ఫస్ట్ ముందు పరుండ చేసి, తర్వాత కాస్త నీళ్లు దాపి, ఆ తర్వాత కాస్త నడిపించి, సిస్టమ్ అంతా రివర్స్లో ఉంది. ఏంటి సార్ అనిపించరా ఇప్పుడు నీకు? కారణం ఏంటి తెలుసా? రాగానే మొదట ఎందుకు పరుండు పెట్టాడంటే, మనము పార్కులో నుంచి రాలా, మనము స్వర్గసీమలో నుంచి రాలా, దుష్టుని చేత తరమబడి ఇక దిక్కు లేదు. సమస్యలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం, వెలివేత, ఈ గాయాలకి చచ్చిపోదాం అనిపించింది. చావు దొరికితే బాగుంటుంది అనిపించింది. కానీ జీవాధిపతి అన్న దేవుని రెక్కల కింద చేరాం. ఆయన అందుకనే ఫస్ట్ మనకి ఏమీ పని ఇవ్వడం, రాగానే రెస్ట్ తీసుకో, నువ్వు పడుకో, కాసేపు పడుకో, పరుండు చేశాక లేపి కొంచెం ఈ నీళ్ళు తాగు, కాసేపు అయిన తర్వాత ఇకరా కొంచెం నడుద్దాంరా. ఈ 3 అనుభవాలు దాటిపోతే నెక్స్ట్ ఏముంటే తెలుసా? గాఢాంధకారపులోయే స్టార్ట్ అయినట్టే ఫైటేకా. హల్లెలూయా. ఇంతగా ఆదరించినందుకు, ఇంతగా బలపరిచినందుకు, నిన్ను గాఢాంధకారపు లోయలో దుడ్డు కరును దండమును తోడిగించి నడిపిస్తే ఈ ఒక్క లోయ గాని దాటావో నీ గిన్నె నిండా పొర్లి పొంగి అభిషేకం ఉంటుంది, శత్రువు ఎదుట భోజనం ఉంటుంది, చిరకాలమై యెహోవా మందిరములో నివాసం ఉంటుంది. కనుక నిన్ను రెక్కల కింద చేర్చుకునేదైనా, పచ్చిక బయలులో పరుండబెట్టేదైనా, నిన్ను యోధుడిగా తయారు చేయడానికి, నీకు యుద్ధం నేర్పి నిన్ను శిలువ యోధుడిగా మార్చడానికి తప్ప నువ్వు ఎల్లకాలం బలహీనుడిగా ఉండాలని, ఎల్లకాలం తనపై ఆధారపడి ఉండాలని కోరుకునేది ఒక్క రాజకీయ నాయకులు మాత్రమే, నా రాజు కాదు. మనం ఎప్పటికీ బలహీనులుగా ఉంటేనే వాళ్ళకి బాగుండిద్ది. నియోజకవర్గాలు అందరూ ఎమ్మెల్యే గారి స్థాయికి వస్తే ఎమ్మెల్యే గారికి దండం పెట్టే దేవుడు అంటే ఏ నాయకుడు కోరుకోడు సార్, ఒక యేసయ్య మాత్రమే అందరూ నాలాగా ఉండాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. అసలు చేయడమే తన స్వరూపంలో తన పోలికలో చేసి తన ఆత్మతో నింపి తన మహిమతో కప్పి తన తోటలో పెట్టుకొని తనతో సహవాసం ఇచ్చినాడు కదా. మనం పాడు చేసుకుంటే మళ్ళీ ఆ రేంజ్కి పెంచడానికే తిప్పలు పడుతున్నాడు తప్ప ఇక అలా తగలబడి చావండిక ఏడ్చారులే మీ బతుక జాలిక ఇలా కాదు కదా మన దేవుడు. ఏ విధములు అందరూ పాపము చేసి అనండి, నాకు గుర్తురాక ఆగానా ఏంది చెప్పరా? మరి ఉత్తర పత్యుత్తలు ఉండొద్దా? గాన ప్రతిగానం ఉండొద్దా? ఏకపాత్రాభినయమా? నాది మీది కూడా నేనే చెలరగిపోతాకి. చెప్పండి. ఏ భేదములు అందరూ పాపము చేసి, ఆయన బాధ అర్థమైందా? ఈ పాపిష్టోళ్ళు, ఈ పనికి బల్లలు, ఈ దుర్మార్గులు, ఈ దమ్ములేనోళ్ళు కాదు, పాపం వల్ల నా మహిమను పొందలేకపోతున్నారా. ఆయన బాధ ఏంటంటే నా మాట వినలేదు వాళ్ళు, నాకు ఎదురికించారు వీళ్ళు, ఒకడికి పొగరబట్టింది, వాడిని సరి చేస్తా, ఇట్లేదు ఫీలింగు. వాళ్ళు కొంచెం
అది ఒక్క తప్పు చేయకుంటే మహిమంత వాళ్ళ దగ్గర ఉండేదిగా. ఈ భూమి మీద మహామహా బాబాలు, యోగులు, స్వాములు అందరూ కూడా మహిమలు చూపగలరు. యేసయ్య ఒక్కడే మహిమ ఇవ్వగలడు. ఆ మనసు ఆయనకు ఉందండి. తన మహిమను మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డ ఒకే ఒక్క తండ్రి ప్రపంచంలో ఎవరన్నా ఉంటారా? అసలు రెండోసారి వచ్చేది కూడా తడాకా చూపిస్తా కాదు, మనల్ని తీసుకెళ్ళిపోయి తనతో పాటు ఎప్పటికీ అట్టే పెట్టుకుందామని వస్తున్నాడంట. ఆయన టార్గెట్ వేరు. అసలు మొదటి రాకలో ప్రేమ, రెండవ రాకలో రౌద్రం. కాదండి బాబు, కొంతకాలం పోయాక ఆయన ప్రేమ పోద్దా? ఇటు పోద్ది. ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ, తగ్గేది ఏమి లేదు అందులో. ఎటు పోద్దా ప్రేమ? నేను మళ్ళీ వస్తాను నానా, వచ్చి ఒక్కొక్కడు అంతు తేలుతా అంటలా వచ్చి తీసుకెళ్ళిపోతా. మిమ్మల్ని ఇల్లు కడుతున్నాను రా, తయారైపోతే వచ్చి పట్టుకు మీకు ఒక్కొక్కడికి ఒక ఇల్లు ఇస్తా. ఓరిని ఇల్లు బంగారంగాను అంటారు, కానీ ఎవడిల్లు బంగారం అయిద్దా? కానీ అక్కడ అందరికి ఇల్లు బంగారమేగా. అందులో ఒక సింహాసనంగా, మళ్ళీ దానికి ఒక కిరీటంగా, దానికి ఒక కొత్త పేరుగా. ఇదంతా నిజం కాదంటారా? ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మనలో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకోవట్లా. ద్వితీయోపదేశకాండం 32:11 ఏమన్నాడు? పక్షిరాజు గూడు రేపి తన పిల్లలను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని పెంచానన్నాడు. గూడు రేపితే ముళ్ళకంపల మీద గూడు పెట్టుకుంటాయి, మెత్తటి ఏకలు, అన్ని రకరకాల ఆకులు పెట్టి అసలు దండ్ల పరుపు కన్నా బ్రహ్మాండంగా తయారు చేస్తాయంట. రోజు చిన్నపిల్లలకి బయట నుంచి ఆహారం తెచ్చి పెడతా ఉంటాయి. రెక్కలు, తోకలు, ఏకలు వచ్చాక కూడా వీటికి బయట ప్రపంచం తెలియదు కదా. బిడ్డ, బయట ప్రపంచం చాలా బాగుంటుంది, విశాల జగత్తు, వినీల ఆకాశం, పైపైన ఉన్నత స్థలములు ఎగురుతుంటా, మజా వేరంటే పోమమ్మీ అవన్నీ మాకేమొద్దు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నువ్వు తెచ్చే మేత గొప్పది, మేము ఇందులోంచి బయటికి రాము అంటారు. బయటికి రండిరా, ఎగరాలరా మీరు కూడా, పోమమ్మీ అవన్నీ పిచ్చి మాటలు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెక్కలో, ఈ ఏకలో, ఈ ఆకులన్నీ తీసేస్తూ ఉంటే ఆ ముళ్ళు గుచ్చుకుంటే వాటికి గోల పెడితే, మమ్మీ గుచ్చుకోండి, రక్తం, నువ్వు కన్న తల్లివా, కసాయి దానివా, పొడుస్తూ ఉంటే రక్తం వస్తుంటే అప్పుడు ఆప్షన్ లేదు, మమ్మీ ఇక్కడ ఉండలేకపోతున్నాం, మరి బయటికి బా. అప్పుడు రెక్కల మీద ఎక్కించుకొని మంచి ఎత్తాను, వావ్ ఇంత ప్రపంచం ఉందా మమ్మీ, మరి అది చెప్తే అనరా మీరు? చాలా చాలా సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతుంటే మంచి ఎత్తులోకి వెళ్ళాక టప్పని రెక్కలు మూసేద్దంట. ఈ పిల్లలన్నీ గాలిలో పడి ప్రాణభయంతో కొట్టుకులాడుతుంటే ఇక అలిసిపోయి చచ్చిపోతాను లోపు మళ్ళీ కిందకు వచ్చి రెక్కలు బాటి ఆపుద్దంట. అమ్మయ్యా అందులో మళ్ళీ రెక్కలు మూసేద్ది. ఎట్ట 4-5 సార్లు చేసేపాటికి ఈ పిల్లకు కూడా తల్లిలాగా ఎగరటం వచ్చింది. ఇక చూసుకో, తెల్లారేపాటికి అమ్మ కన్నా ముందు లేచి బయటికి పరిగెత్తడం, ఏదో పురుగును పావుకు జంతువుని ఏరుకొని రావడం, మా తెచ్చని ఆహారం తినో, ఎంతకాలం నన్ను పోషించావు, ఇప్పుడు నిన్ను పోషిస్తానది. ఇది దానికి ఆ స్థాయి ఎలా వచ్చింది? గూడు రేపితేనే వచ్చింది. కనుక దేవుని ఫార్ములా ఎప్పుడు కూడా మనల్ని తన స్థాయికి పెంచాలని కోరుకున్నాడు. కానీ మీరు అట్టాగే బడి చావండి, ఏదైనా కష్టం వస్తే ఏడవండి, ఏదోటి భార్యత్తా అనలా. దేవదూతల పంటనిచ్చింది కొంతకాలమే, వాగ్దానం చేసిన తర్వాత మీరే పండించుకుంటారు అన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనం ఆ రేంజ్కి రావాలని కోరుకున్నాడు. మనలో ఒక వికలాంగులుగా మార్చి, ఎందుకు పనికిరానిగా వారిగా మార్చి, లోది బారులు మాకీని ఇంట్లో పెట్టి పూటకు ఒక బ్రెడ్ పెడతానులా రాజకుమారునిగా మార్చాలని, రాజనగర్లోకి తేవాలని, రాజు పళ్ళ మీద కూర్చోబెట్టాలని ఆయన కోరిక, ఆయన ప్లాన్ మన పట్ల ఎప్పుడూ గొప్పదే. ఆమేన్.